సమస్య ఉండదు. ఇంకొక కొద్ది రోజుల్లో సంపు ఒకటి కడతాను. పెద్ద సంపులు 2 శాంక్షన్ అయినాయి వివేకానంద నగర్కి. ఆ సంపు అంటే దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల లీటర్ల నీళ్లు స్టోరేజ్ అయి ఉంటాయి. అక్కడే ట్యాంకీ గానే కడతాం. ఎప్పుడు 2 రోజులు కరెంటు లేకున్నా కూడా మనకి ఇబ్బంది ఉండదు. అక్కడి నుంచి ఇచ్చుకోవచ్చు, వస్తాయి నీళ్లు కూడా వస్తాయమ్మా. ఇప్పుడు మీకు ఎట్లా వస్తాయమ్మా నీళ్లు? పొద్దున 8 గంటలకు ఇడుస్తున్నారు. వాటర్ తెల్లవారుజామున 4 గంటల వరకు రోజు కంటిన్యూ ఉంటుంది. ప్రకాష్ నగర్ కు అది మళ్ళీ అది పెంచడం, ఇది తగ్గడం సేమ్ టైం కంటిన్యూ వస్తానంటాయి. కాకపోతే ఇక్కడ నిండిన తర్వాత అక్కడ పెంచుతావు, అక్కడ నిండిన తర్వాత ఇక్కడ పెంచుతావు. అంతేగాని గేట్ వాల్ అడ్జస్ట్మెంట్ ఖచ్చితంగా ఉంది. అక్కడ హరినివాస్ వచ్చేసి 6 గంటలకు 6 నుంచి 8 వరకు, 8 గంటలకు 4 నుంచి కావేరి, 4 గంటల నుంచి 6 గంటల వరకు కావేరి, 6 నుంచి 8 వరకు హరినివాస్, 8 గంటల నుంచి వివేకానంద నగర్, ప్రకాశ్ నగర్, మళ్ళా మరుస రోజు వరకు ఎక్కడే గానీ నీళ్ళ సమస్య లేదు. బాగా మీరు గుడిగా బాగున్నాయి కదమ్మా. మళ్ళా ఎప్పుడు లేదన్నా మీరు మాకైనా ఫోన్ చేయండి. మంది అది బెయినీకుండా ఉన్నారు రోడ్డు, నేనే ఎంతానే ఉన్నాడు సరేలే అని చెప్పి మళ్ళా అదంతా ఎట్లంటే అట్లా పగిలిపోయింది రోడ్డు. అది ఏదో ఒకటి కొండారెడ్డి ఎంపీ మండల పరిస్థితిలో చీఫ్స్ అన్నాడు. అది చేసే పెద్ద కూడా మాట్లాడి చేస్తాము. నా పేరు వెంకటరమణయ్య, వివేకానంద కాలనీ టీచర్గా పనిచేస్తున్నా. మే 25 వరకు ఒక రకంగా వాటర్ వచ్చినాయి. 1 వీక్ 10 days వాటర్ తో సఫర్ అయినాం. మళ్ళీ అప్ టు జూన్ 1 నుంచి వాటర్ సఫిషియెంట్ గా వస్తుంది. వాటర్ ఇబ్బంది ఏం లేదు. ప్రజెంట్ మాత్రం క్లియర్ గా ఉన్నది వాటర్. కొత్తపల్ల పంచాయతీ ప్రెసిడెంట్ చందారెడ్డి సారు, ఎమ్మెల్యే వరదారెడ్డి సారు అండ్ మా లోకల్ లీడర్ దస్తగిరి సారు వీళ్ళంతా బాగా సహకరించారు. వాళ్ళ సహకారంతో ఇక్కడ ఉండే ప్రజలకు అందరికీ వాటర్ అనేది అందుబాటులో ఉంది. ఇదే విధంగా కంటిన్యూ చేయాలని మన ప్రెసిడెంట్ గారిని, దస్తగిరి సార్ను అండ్ వరదారెడ్డి గారిని కోరుతున్నాను. నమస్కారం, నా పేరు ఆవుల దస్తగిరయ్య, కడప పార్లమెంట్ ఎక్స్ అధికార ప్రతినిధి. ఈ గ్రామంలో వివేకానంద నగర్ లో, ప్రకాష్ నగర్ లో నీటి కొరత ఒక నెల క్రితం చాలా ఎక్కువగా రావడం వల్ల నీరు ఎక్కక చాలా ఇబ్బందులు పడే వాళ్ళము. ఈ సమస్యను మన శివచంద్రారెడ్డి గారు మేమందరం పెద్ద ఆయనకి విన్నవించడం జరిగింది. పెద్ద ఆయన పంచాయతీ నిధుల్లో సెక్రటరీ గారు అందరం పోయి విన్నవిస్తే ఆయన పంచాయతీ నిధుల్లో రామాంజనేయపురం రెడ్డి మాకు 8 ఇంచ్ పైప్ లైన్ వేసి ప్రకాష్ నగర్ కు, వివేకానంద నగర్ కు, విఆర్ నగర్ కు, మండీ కాంప్లెక్స్ కు, ఇంకా కొన్ని కాలనీలకు అన్నిటికీ కూడా సబ్సెంట్ గా నీళ్లు ఉండేటట్టుగా ప్రతిపాదించి అక్కడ 8 ఇంచ్ పైపు తెచ్చి మా అందరికి నీటి కొరత లేకుండా చేయడం జరిగింది. ఇందులో పెద్ద ఆయన చాలా కృషితో మాజీ సర్పంచ్ శివచంద్రారెడ్డి గారి కృషి మరియు మా సెక్రటరీ అయిన నరసింహ సార్ గారు అందరూ దీంట్లో చాలా శ్రమించి కొరతను తీర్చడం జరిగింది. వారికి మా ప్రజల తరపున, నా తరపున, కాలనీ తరపున అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. గత నెల రోజులుగా వివేకానంద నగర్ మరియు ప్రకాష్ నగర్ కు తీవ్ర నీటి ఇబ్బంది ఏర్పడితే గౌరవ శాసనసభ్యుల గారి ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ సాధారణ నిధుల నుండి నూతనంగా 8 ఇంచుల పైపు ఏర్పాటు చేసి గత 3 రోజుల కిందటి నుంచి ఇక్కడ నీటి సప్లై పునరుద్ధరించడం అనేది. నీటి తీవ్రత ఉండేప్పుడు ట్యాంకర్లు పెట్టినా కూడా ప్రజలకు వారి అవసరాల దృష్ట్యా ఆ ట్యాంకర్ల నీరు సరిపోలేదు. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాలకు శాశ్వత పరిష్కారంగా 8 ఇంచుల పైప్ లైన్, నూతన పైప్ లైన్ వేయడమైంది. దీనివల్ల ఇప్పుడు వివి నగరు, ప్రకాష్ నగర్, మండి మార్కెట్ ఏరియా, కావేరీ స్కూల్ ఏరియా మొత్తం గ్రామ పంచాయతీలో ఈ సైడ్ ఎక్కడైతే మాకు ఎక్కువ తీవ్ర ఇబ్బంది ఉందో ఆ ప్రజలకు నీటి సమస్యను తీర్చడమైంది. ఇందుకు సహకరించిన గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు మాజీ సర్పంచ్ శివచంద్రన్నకు ప్రత్యేక గ్రామ పంచాయతీ తరఫున మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇప్పటి నుండి మీకు ప్రతిరోజు నీటి కొరత సమస్య లేకుండా చేస్తాము. అలాగే మీకు ఏమైనా సమస్యలు ఉన్న ఏడల నీటి విషయంలో కానీ, విజిలెట్ల విషయంలో కానీ, అలాగే చెత్త నిర్వహణ విషయంలో ఏమైనా ఉంటే మీరు ఎప్పుడు మాకు ఫోన్ చేసినా మీకు మేము స్పందించి సకాలంలో మీ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో వివేకానంద నగర్ లో ఉన్నాం. గత 20 రోజుల నుండి అకాల వర్షాలు రావడము, విపరీతమైనటువంటి గాలులు వీచడము, చెట్లు పడిపోవడము, పోళ్లు పడిపోవడము చాలా ఇబ్బందికరంగా ఉన్నది. నీళ్లు డ్రింకింగ్ వాటర్ రావాలంటే అక్కడ ఆంజనేయపురం దగ్గర ఉన్నది. దీంట్లో మోటార్లు రాకుండా, అలాగే ముందు గతంలో 4 ఇంచ్ పైపు ఉన్నది. ఈ 4 ఇంచ్ పైపు
హరినివాసు, ఇక్కడ ప్రకాష్ నగర్, వివేకానంద నగర్, శివసాయి కాలనీకి ఇటు 4 పెద్ద కాలనీలకు నీళ్లు 4 ఇంచ్ పైప్ లైన్ ఉన్నది. ఆ 4 ఇంచ్ పైప్ లైన్ మొదటి నుండి ఆ పైప్ లైన్ కు డైరెక్ట్ పైప్ లైన్ కు కొందరు డైరెక్ట్ పైప్ లైన్లు తీసుకోవడము, ఇక్కడికి రావాలంటే వివేకానంద నగర్ కు నీళ్లు వస్తాయి, సగం కాలనీకి నీళ్లు వచ్చి సగం కాలనీకి రాకుండా ప్రతిరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. అన్నిటికంటే ప్రధానమైనటువంటిది నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారు పని చేసుకొని బతుకుతున్నటువంటి వారు బయటికి పోయి ఇంటికి వస్తానే నీళ్లు లేకపోయాలకు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు అందరికీ చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి తరుణంలో మమ్మల్ని వచ్చి ఈ కాలనీ వాసులంతా పదే అడగడం జరిగింది. మేము కూడా గౌరవ పెద్దలు శాసనసభ్యులు నంద్యాల వరదరాజరెడ్డి గారితో సంప్రదించి ఈ కాలనీ వాసులు దశగిరి అయితేనేమి, మా సుమంతు వీళ్ళందరం కలిసికట్టుగా పోయి మాట్లాడి సెక్రటరీ డిఎల్డిఓ రామాంజనేయులు కొత్తగా స్పెషల్ ఆఫీసర్ గా వచ్చాడు ఈ పంచాయతీకి. ఆయన అందరం కలిసికట్టుగా 8 ఇంచ్ పైప్ లైన్ గతంలోనే నేను ప్రపోజల్ చేసి పెట్టినాము. 8 ఇంచ్ పైప్ లైన్ చేశాము. 8 ఇంచ్ పైప్ లైన్ చేసిన తర్వాత గత 4-5 రోజుల నుండి డే నైట్ కష్టపడి పనిచేశాం. 5-6 రోజుల నుండి నీళ్లు ఎక్కడ తిప్పినా సాయంత్రం 10 గంటల వరకు నీళ్లు వస్తానే ఉన్నాయి. ఏ కాలనీకి అయినా ఇక్కడ ఉన్నటువంటి 4 కాలనీలకు ఇబ్బంది లేకుండా ఉన్నాయి. ప్రతిరోజు ఈ నీళ్లు ఉదయం 4 గంటలకు అక్కడ కాలేజీ కావేరీ కాలనీకి 4 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 4 గంటల నుంచి 6 గంటల వరకు కావేరీ కాలనీ, తర్వాత 6 నుంచి 8 గంటల వరకు శివసాయి కాలనీ, ఈ హరినివాసు నుంచి ప్రతిరోజు నిత్యం ఆ 8 గంటల నుంచి మళ్ళా సాయంత్రం మళ్ళా తెల్లారి 4 గంటల వరకు ఈ వివేకానంద నగర్, ప్రకాష్ నగర్ వస్తూనే ఉంటాయి. నీళ్లకు ఎలాంటి సమస్య లేదు. ఏదైనా ఎప్పుడైనా సమస్య ఉంటే కరెంటు పోవడమో, ఎక్కడైనా పైపులు లీకేజ్ కావడమో అట్లాంటిది ఉంటుంది. అట్లాంటిది యుద్ధ ప్రాతిపదిక మీదుగా పంచాయతీ తరఫున చేస్తామని చెప్పి కూడా ఈ కాలనీ వాసులకు చెప్తున్నాము. ఇక్కడ వీళ్ళందరూ గతంలో ఇబ్బందులు పడుతున్నటువంటి వారందరూ ఈ రోజు నీళ్లు రావడము, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి మా అందరితో మాట్లాడడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. కావున ఖచ్చితంగా లైట్లు కూడా లేవన్నారు, లైట్లు వెలగలేదన్నారు. ఇక్కడే సెక్రటరీ గారు ఉన్నారు. సెక్రటరీ గారు కూడా ఇక్కడ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తొందరలోనే ఈ రోజు కానీ అయితే లైట్లు వెలగలేదో అవి తీసుకుపోయి రిపేర్ చేసి కొత్త ఇస్తారు. ఇంకా కొత్త లైట్లు కావాలంటే తొందరలోనే ఈ నెల ఆఖరిలో గవర్నమెంట్ ప్రతి ఒక్క పోల్కు మన పంచాయతీలో దాదాపు 3000 లైట్లు కావాల్సింది వస్తుంది. అన్ని లైట్లు కూడా 1 నెల నుంచి చేస్తారని కూడా మీకు మీ ద్వారా మా కొత్తపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు తెలియజేసుకుంటూ మమ్మల్ని ఇక్కడికి పిలిపించి మాకు వాళ్ళ చేతుల మీద కూడా ఇక్కడ మాట్లాడి సన్మానం చేయడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. మీ కాలనీకి గతంలో మా అన్న సర్పంచ్ గా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఏ నీళ్లు లేకపోయాలకు బోర్లు వేయడము, ఈ రోడ్లన్నీ ఫార్మేషన్ చేయడము, లైట్లు అప్పుడు కరెంటు లేదు, కరెంటు పోల్లు కూడా తెప్పడం కూడా 82లో మా అన్న సర్పంచ్ గా ఉన్నాడు కోనరెడ్డి రామచంద్రారెడ్డి. అప్పుడు వచ్చినటువంటి ఈ రోడ్లు, ఈ ఫార్మేషన్, ఈ లైట్లే బాగా ఉన్నది. అదే తోవలోనే నాకు సర్పంచ్ అయినా నుంచి నేను నాకు శక్తికి మించినటువంటి పనులు చేస్తూ కాలనీకి ఎక్కడ వచ్చినా సమస్య అర్ధరాత్రి కూడా వీళ్ళు ఫోన్ చేసినా మేము రెస్పాండ్ అయ్యి ఆ నీళ్లు వాటర్ రాలేదన్నప్పుడు మేము 2 ట్యాంకులు పట్టి ఇక్కడ ఈ కాలనీ వాసులకి ఇస్తున్నాం. ఎన్ని ట్యాంకులు పెట్టినా ఇంత పెద్ద కాలనీకి సరిపోక డే నైట్ కష్టపడి పనిచేసి నీళ్లు ఇవ్వడం కూడా జరిగింది. కావున ఈ గ్రామ ప్రజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ సమస్య వచ్చినా మేము పనిచేస్తామని చెప్పి సెక్రటరీ అయితేనేమి, డిఎల్డిఓ గారు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు సుమంతు, దశగిరన్న వీళ్ళందరం కలిసికట్టుగా దశగిరి కూడా మాజీ ఎంపీటీసీ అయినా అందరం కలిసికట్టుగా పనిచేసి కాలనీకి ఏ సమస్య ఉన్నా మా చేతనైనంత వరకు సాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.